హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న సారీస్ ఆర్ బ్యూటిఫుల్ ప్యూర్ టసర్ సారీస్ అనమాట. సో శ్రావణ మాసం మొదటి రోజు చక్కగా బ్యూటిఫుల్ టసర్ సారీస్ చూపించబోతున్నాను. అండ్ ఈరోజే మనకు శ్రావణ మాసం మొదలైంది కాబట్టి సో ఈరోజు పర్చేస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సో 5 grams సిల్వర్ అనేది కూడా గిఫ్ట్ చేయబడుతుందండి. సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకుంటే అడిషనల్గా 5 grams సిల్వర్ కూడా మీకు గిఫ్ట్గా వచ్చేస్తుంది. సో సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం ఫస్ట్ గివ్ అవే అండ్ ఆల్సో అబౌట్ మనం పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుకుంటాం కదా, అవి రెండు చూసేద్దాం. సో ఇది వచ్చేటప్పటి గ్రీన్ సిల్క్ అండి. సో ఇది గివ్ అవే సారీ అనమాట. సో ఇది దిస్ ఇస్ ద గివ్ అవే సారీ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. ఓకేనా? సో సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం చక్కగా అక్కడ విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, పూరి జగన్నాథ్ విషయాలు. సో ఇలా నీలమాధవ్ని చూడడానికి వెళ్తారు ఎవరు, ఇంద్రజుమ్న ప్రభు. కానీ వెళ్ళినప్పటికీ ఆ ఒక రూపం లుప్తం అయిపోతుంది. సో అప్పుడు ఆయన బాధపడుతుంటే ఆకాశం నుంచి వాణి వినిపిస్తుంది, మీరేం బాధపడద్దు, ఎందుకంటే ఒక 50 years బ్రహ్మ తాలూకా 100 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు నీలమాధవ్ రూపంలో ఉంటాము అండ్ ఇంకొక 50 సంవత్సరాలు దారు బ్రహ్మ రూపంలో ఉంటానని చెప్తారు స్వామి. సో అప్పుడు ఆయన చాలా హ్యాపీ అవుతారు. సో ఇప్పుడు మనం ఆ దారు బ్రహ్మ రూపంలో జగన్నాథుడిని చూడ్డానికి ద మెయిన్ రీజన్ ఎవరు అంటే ఆయన ఇంద్రజమున మహారాజ్ అనమాట. సో విశ్వకర్మనే వస్తారనమాట అది మొత్తం ఆ బ్యూటిఫుల్ ఫామ్ని చేయడానికి. సో అప్పుడు ఆయన చెప్తాడు రాజుగారికి, మీరు 15 రోజులు అంటే 15 రోజుల తర్వాత నేనుగా బయటికి రావాలి, మీరెవ్వరైనా కూడా లోపలికి వస్తే నేను ఎంతవరకు చేశానో అంతవరకే ఆపేసి వెళ్ళిపోతాను అని ముందే చెప్తారు. సో ఆయన లోపల వెళ్తాడు. ఆయన విశ్వకర్మ ఒక బ్రాహ్మణ రూపంలో వస్తారనమాట. సో లోపల వెళ్తారు. అలా రోజులు గడిచిపోతుంటే లోపల నుంచి కనీసము తయారు చేసేటప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం కూడా రావట్లేదు. సో శబ్దం కూడా రావట్లేదు అని ఇంకా రాజుగారు కుతూహలంతో ఇంకా ఓపెన్ చేసి చూస్తానంటే ఆయన మినిస్టర్స్ అందరూ కూడా చెప్తారు, వద్దు ఆయన చెప్పారు కదా ఆయనగా బయటకు వస్తానని, మీరు వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తారు. కానీ ఈ రాజుగారు కుతూహలంతో లేదు, ఆయనకి ఏదైనా అయి ఉండొచ్చు కదా, బికాజ్ ఆయన కొంచెం ఓల్డ్, సో ఆయనకి ఏదైనా అయి ఉండొచ్చు కదా అని ఆయన ఇంకా తలుపులు తీసేస్తారు. సో తలుపులు తీసేస్తే సో అప్పుడు ఆయన ఎంతవరకు చేశారో అంతవరకు అక్కడ ఆయన మాయమైపోతారు అనమాట. ఆ విశ్వకర్మ బ్రాహ్మణ రూపంలో ఉండే ఆయన మాయమైపోతారు. సో అప్పుడు రాజుగారు చాలా బాధపడతారు, ఎందుకంటే కంప్లీట్ ఫామ్ అవ్వలేదు. సో ఆయనకి తెలియదు జగన్నాథ్ అలా ఉంటారని తెలియదు. నారదులు చూశారు కానీ జగన్నాథ్ అలా ఉంటారు, అది జగన్నాథ్ అని తనకు తెలియదు కదా. సో ఆయన చాలా బాధపడతారు, అయ్యో ఈ యొక్క రూపాన్ని ఇన్కంప్లీట్గా పెట్టేశారు అని చాలా బాధపడుతుంటే అప్పుడు నారదుడు వస్తారు. సో నారదు వచ్చి, ఇది ఏం ఇన్కంప్లీట్ ఫామ్ కాదు, దిస్ ఇస్ కంప్లీట్ ఫామ్, ఇదే మహాప్రకాశ భావము. సో ఇది అందరికీ ప్రపంచం మొత్తము దర్శనం చేసుకునే భాగ్యము నీ వల్ల కలుగుతుంది అందరికీ కూడా. సో చాలా సంతోషం అని చెప్తారనమాట. సో అలా మనకి జగన్నాథ్ దర్శనం అనేది లభించింది. సో ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదండి. సో అందువల్ల ఈరోజు పర్చేస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సిల్వర్ 5 grams సిల్వర్ అనేది శారీతో పాటు కొరియర్ చేస్తాము. సో సారీస్ కూడా చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సారీస్కి వెళ్ళిపోతామా? ఫస్ట్ సారీ అండి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్స్ బాగా అడిగారు అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్స్ ఏది అడిగారు అని అంటే, సో ఇది కాంబినేషన్ విత్ బ్లాక్ అనమాట. కానీ ఈ శ్రావణ మాసంలో బ్లాక్ అనేది పర్చేస్ తక్కువ చేస్తారు కాబట్టి సో ఈ కాంబినేషన్ చేశాను. అండ్ నేను సారీస్ మీద వేసుకోవట్లేదండి, సో ఇలా చూపిస్తున్నాను. ఓకేనా? అంటే అమ్మవారికి పెడతారు, సో చాలా అకేషన్స్కి యూజ్ చేస్తారు కాబట్టి న్యూ సారీస్ మీద తలుచుకోలేదు. సో చాలామంది కొంచెం సెంటిమెంట్గా కూడా ఉంటుంది. సో ఇది పళ్ళు అండ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది. కూర్చొని చూపిస్తే సరిగ్గా కనిపించదేమోనని ఇలా నిలబడి చూపిస్తాను. సో ప్యూర్ టస్సర్, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి. ప్యూర్ ఫ్యాబ్రిక్నే హ్యాండ్లూమ్ వీవింగ్ అనమాట ఇది. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఓకేనా? సో ఈ ప్రైస్ కూడా మీకు తెలుసు, దిస్ 5500 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకేనా? సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్, ఇట్స్ అ వెరీ బిగ్ బ్లౌజ్ అండ్ పర్నా కూడా బ్రహ్మాండంగా ఉంది. సో 46 inches పైనే ఉంది పర్నా కూడా. సో 5500 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి, సో టస్సర్, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్లోనే
ఇంకొక డిజైన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ డిజైన్ అనమాట. సో ఇది కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో అంటే ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక్కసారి చక్కగా సారీని చూసేద్దాం. సో వెరీ బ్యూటిఫుల్ సారీ. సో మీకు ఈ గ్రీన్ అయితే ఎక్సలెంట్ గ్రీన్ అండి, బ్యూటిఫుల్ గ్రీన్. అండ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు. సో ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డిఫరెంట్గా ఉంటుంది బార్డర్. అండ్ బ్లౌజ్ అండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో పర్దా గురించి అయితే అస్సలు డౌటే లేదు. 46 ఇంచెస్ ఉంది. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా లైక్ 5'6", 5'7" హైట్ వాళ్ళకు కూడా చక్కగా సరిపోతుంది. అండ్ శారీకి అంతా కూడా ఇలా వచ్చింది. ఒక్కసారి జూమ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో వెరీ నైస్ థ్రెడ్ వీవింగ్ అనమాట. థ్రెడ్ కాదండి, జరీనే కనిపిస్తుందా అండి, జరీ వీవింగ్. సో ఇది వచ్చేటప్పటికి 5950 అండి. ఓకేనా, 5950. అండ్ నెక్స్ట్ కొన్ని బ్యూటిఫుల్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి. అండ్ ఐ మీన్ దట్ ఆర్గానిక్ కలర్స్తో సారీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ప్యూర్ టస్సర్స్. సో ప్యూర్ టస్సర్ అండి, 5750 ఫ్రీ షిప్పింగ్. సో బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్. అండ్ సారీ కలర్ అయితే చాలా డిఫరెంట్. ఇవన్నీ కూడా మీకు ఆర్గానిక్ కలర్స్తో చేసిన సారీస్. ఆ కలర్ కాంబినేషన్స్ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంటాయి. సో 5750 ఫ్రీ షిప్పింగ్. ఇట్స్ ఎ ప్యూర్ టస్సర్. ప్యూర్ టస్సర్ అండి. ఇలా ఇట్ ఈస్ 5750 ఫ్రీ షిప్పింగ్. ఓకే. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. అండ్ ఈ సారీ పర్నా 45 ఉంది, 46 లేదు, 45 ఉంది. సో 5750 అండి. సో నెక్స్ట్ సారీ. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సారీ అనమాట. వెరీ బ్యూటిఫుల్ బ్లాక్ ప్రింటెడ్ అనమాట స్టైల్, బ్లాక్ ప్రింట్ స్టైల్. సో ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు అండ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది మీకు. సో ఇవన్నీ ఇది కూడా 5750 ఫ్రీ షిప్పింగ్. ఓకే, మీకు ఇలా చూపిస్తాను ఓవరాల్ సారీ. సో దిస్ ఇస్ ఓవరాల్ సారీ. ఓకే. సో పళ్ళు ఇలా వస్తుందండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది పళ్ళు, వెరీ క్యూట్గా. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోత్ సైడ్స్ బార్డర్స్. ఓకే. సో ఇది కూడా 5750 అనుకుంటానండి. 5750 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ కలర్ అండి. సో ఇది అయితే బ్లాక్ కాదు. సో ఇది అదొక అదొక స్టైల్ ఆఫ్ కలర్ అనమాట. సో అది ఒక స్టైల్లో ఉంది కలరు, బట్ బ్లాక్ అయితే కాదు. ఓకే. సో ఇలా పళ్ళు, ఇది పళ్ళు. ఇది డిశ్చార్జ్ ప్రింట్ అండి, వెరీ ఫేమస్. ఇప్పుడు డిశ్చార్జ్ ప్రింట్స్ అన్నిటి మీద కూడా చాలా ఫేమస్. ప్యూర్ టస్సర్ అండి. సో ఏ మాత్రం మీకు దాంట్లో మార్పు లేదు. ఇట్స్ అ ప్యూర్ టస్సర్ సారీస్. ఓకే. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోత్ సైడ్స్ బార్డర్స్. సో సారీ అంతా కూడా ఇట్లా వస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ డిశ్చార్జ్ ప్రింట్. 5750 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి. సో ఇది కూడా డిశ్చార్జ్. సో కొంతమంది ఆల్ ఓవర్ ఇష్టపడతారండి, కొంతమందికి ఆల్ ఓవర్ ఇష్టపడరు, నీ లెంత్ వరకే ఇష్టపడతారు. సో ఇది ఓన్లీ ఫర్ నీ లెంత్ దాకా వస్తుంది. సో ఎక్సలెంట్ సారీ. దిస్ ఈజ్ ఆల్సో డిశ్చార్జ్ అండి, ఇది కూడా డిశ్చార్జ్ ప్రింట్. పళ్ళు ఇలా కాంట్రాస్ట్ వస్తుంది. అండ్ మీకు ఈ కలర్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్స్ యూజ్ చేసిన కలర్స్ కావు. సో ఆ కలర్ ఏమంటారు, ఆ కలర్ చూడడానికి మనకి కళ్ళకి అట్లా కెమికల్స్ యూజ్ చేసిన లాగా ఉండదు అనమాట. అంతా కూడా ఆర్గానిక్ కలర్స్. సో వెరీ బ్యూటిఫుల్ వెజీ కలర్స్ అనమాట. సో ఇలా మొత్తం సారీ ఇలా నీ లెంత్లో మనకి ఇట్లా డిశ్చార్జ్ ప్రింట్ వస్తుంది. ఓకే. సో ఇలా పళ్ళు.
సో ఇలా పళ్ళు వస్తుంది. అండ్ ఇది బ్లౌజ్ అండి. దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్లో ఇంకొక వెరీ స్పెషాలిటీ ఉంది. దాట్ ఈజ్ ఏంటంటే పైన మీకు కలర్, బ్లౌజ్ కలర్ ఏమి ఇచ్చారో చూడండి, సెల్ఫ్ కలర్ అంటే పళ్ళు కలర్. అండ్ మీకు కింద ఏ కలర్ ఇచ్చారంటే సారీ కలర్. సో కొంతమందికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని దానికి బార్డరు సారీ బేస్ కూడా కట్ చేసి అటాచ్ చేయించుకుంటున్నారు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ డై ఇచ్చామన్నమాట. సో ఈ సారీ కలర్ని ఇక్కడ డై ఇచ్చామన్నమాట. సో మీరు కావాలి అంటే ఈ హ్యాండ్ పెట్టించుకున్నా కూడా చాలా క్యూట్గా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మామూలుగా గంగా జమున స్టైల్ ఆఫ్ సారీస్ చూసాం, ఇది ఏంటంటే చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఇది యూస్ చేసుకొని చాలా బాగుంటుంది. ఒకవేళ అలా వద్దు అనుకున్న వాళ్ళు ఇది యూస్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవడానికి 2 కలర్స్ ఇచ్చారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్యూర్ టస్సర్స్ అండి. సో 5750 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి, సో బ్యూటిఫుల్ అంతా కూడా ఇప్పుడు నడిచేది మధువని, పిచ్వాయ్ ప్రింట్స్, కామధేను ప్రింట్స్ ఇవే కదండి. సో చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా ప్యూర్ టస్సర్స్ అండి. చాలా వండర్ఫుల్ ప్రింట్ ఇది, సూపర్ వండర్ఫుల్ ప్రింట్ ఇది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది పళ్ళు అండి. సో దిస్ ఇస్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా ఎంత క్యూట్గా ఉంటుందంటే దీని బ్లౌజ్ సూపర్ బ్లౌజ్. సో నేను కిందకి పెడుతున్నాను, నువ్వు కూడా కిందకి. సో ఇది బ్లౌజ్ అండి. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇట్స్ అ ప్యూర్ టస్సర్స్. ఓకే. సో నెక్స్ట్ అండి, ఇది 5950. సో నెక్స్ట్ చూపించబోతున్న సారీస్ ఏంటంటే దీస్ ఆర్ లైక్ ఇప్పుడు టస్సర్స్లో 2 రకాలండి. సో చాలామందికి తెలియదు, ప్యూర్ టస్సర్ అంటే ప్యూర్ టస్సర్ అనుకుంటారు. టస్సర్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన ఫ్యాబ్రిక్, ఇప్పుడు వరకు యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ సేమే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే మట్టితో 2 రకాల బొమ్మలు చేస్తే ఎలా ఉంటుందో అట్లానే ఇది రా మెటీరియల్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటే, కానీ అది త్రూ పవర్ లూమ్లో నేస్తారు, ఇది త్రూ హ్యాండ్లూమ్లో నేస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అనమాట. సో అందువల్ల అవన్నీ ఎంత అంటే 57 చేంజ్లో ఉంటాయి వెయిట్లెస్గా. అండ్ ఇప్పుడు బయట మార్కెట్లో నడుస్తున్న ప్యూర్ టస్సెస్ అంతా అవే. ఎవరైనా బయట సేల్ చేసే టస్సెస్ అంతా అవే అండి నార్మల్గా. ఎందుకంటే దే ఆర్ గుడ్ ఫర్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ ప్రింట్స్, ఆ స్టైల్కి బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇంకొంచెం కాస్ట్ పెట్టినా పర్వాలేదు. కొంచెం ఎలా అంటే వాళ్ళకి మనం ఇప్పుడు కంచిపట్టు చీరలు కడతాం కదా. సో కంచిపట్టు చీరలు ఎంత వాల్యూ అయితే ఉంటాయో ఆ స్టైల్ ఆఫ్ వాల్యూ అనమాట. సో ఇలా, సో ఒక చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనమాట. సో ఇదే ఇలా చూపిస్తాను పళ్ళు అండి. సో ఇది పర్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో అది పవర్ లూమ్ అంటే అది తక్కువది అనుకోవద్దు. సో నేసే విధానంలో మార్పులండి అంతే. ఇదైతే డామ్ సూపర్ డిజైన్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ పేస్టల్ కలర్సే చాలా ఎక్కువగా మూవ్ ఆన్ అవుతున్న కలర్స్ అనమాట. సో ఇలా, సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. ఓకేనా? సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 7600 అండి. 7600 అండి ఈ సారీ. ఓకే. సో ఇది దీని ప్రింట్ కాస్ట్ అండ్ ఆల్సో ద ఫ్యాబ్రిక్ నేసే విధానం వేరని చెప్పాను కదా. సో సూపర్ సారీ విత్ వెరీ రీజనబుల్ ప్రైస్. సో మీకు టర్సర్స్ బాగా కట్టే వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోతుంది ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్. సో ఈ కలర్ వచ్చేటప్పటికి ఇది మంచి ఎలిఫెంట్ గ్రే అంటారు కదా, ఆ కలర్ అనమాట. సో నెక్స్ట్ కలర్ చూపించేది ఏంటంటే, సో ఇది జీన్స్ బ్లూ అంటారు కదా. సో జీన్స్ బ్లూ ఆ షేడ్లో ఉంటుంది సారీ. సో ఎందుకంటే వీటికి పింక్, ఎల్లో ఆ కలర్స్ ఏవి వీటికి నప్పదండి. సో ఇలాంటిదే నప్పుతుంది. సో ఇలా పళ్ళు వస్తుంది సారీ.
అండ్ ఓవరాల్ శారీ అంతా ఇలా వస్తుంది. సో ఇవి సింగిల్స్ వేసుకున్న చాలా అమేజింగ్గా ఉంటుంది, అదర్వైజ్ ప్లీట్స్ పెట్టుకున్న చాలా బాగుంటుంది. అండ్ పర్నా అయితే ఇది 47 ఉండొచ్చు నాకు తెలిసి, 46కి 47 మధ్యలో, అంటే 5-8 వాళ్ళకు కూడా సూపర్గా సెట్ అయిపోతుంది. సో శారీ అంతా ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఒకటే అయినా ప్రింట్ అనేది కాస్ట్ వల్ల కొంచెం 500-600 మారుతూ వస్తుందండి. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఒకటి కానీ, సో దీనికి మనకి వెరీ నైస్ జరీ బార్డర్ వచ్చింది. సో యాక్చువల్గా మీరు గమనిస్తే 2 years బ్యాక్ ఇదే స్టైల్ ఆర్గన్జాలో వచ్చింది, ప్యూర్ ఆర్గన్జా. చాలా 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 మంది చాలా బాగా తీసుకున్నారు. సో ఒక హైక్ సృష్టించినట్టు ఉండిందనమాట, అప్పుడు సూపర్గా ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఆర్గన్జా చాలా మందికి నాన్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో అందుకని ఇప్పుడు ప్యూర్ టస్సర్స్ మీద చేస్తున్నారు. సో అప్పుడు కూడా దిస్ ఆర్గన్జా లైక్ 7 ఆ చేంజ్ ఉండింది. సో ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి. సో కలర్ వచ్చేటప్పటికి ఇది పీచ్ కలర్. సో ప్యూర్ టస్సర్స్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్స్, 100% సిల్క్ మార్క్ అంటారు కదా, సో అలా. సో కంప్లీట్ వెరీ బ్యూటిఫుల్ క్రీపర్ పిచ్వాయ్ అండి ఇది. సారీ అంతా క్రీపర్ పిచ్వాయ్ ఇది. అండ్ పళ్ళు ఏమో ఫ్యూజన్ కలంకారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ జరీ. ఏదైతే మనం బెనారస్ వీవింగ్ యూస్ చేస్తామో సేమ్ బెనారస్ సిల్క్ మీద కంచి బార్డర్స్ వచ్చి మనం కలంకారీ కూడా మనం సేల్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ అరౌండ్ 655 చేంజ్ అలాగా. సో బయట అయితే అవి 8 ఉండింది. సో ఇప్పుడు ఇది ప్యూర్ టస్సర్. సో ఇది ఎంతో చూద్దాం. సో ఇది 8300. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి. సో కొన్ని ఫ్యాబ్రిక్స్ మనకు అక్కడ ఫ్యాబ్రిక్ బట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో దొరికినా కూడా, సో ఇక్కడికి తెచ్చాక సో మనల్ని నమ్మి తీసుకుంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ సో మీరు నమ్ముతున్నారు, సో వీళ్ళు ప్యూర్ అని చెప్పారంటే అది ప్యూర్ ఉంటుంది అని చాలామంది ఇప్పుడు కథాన్స్ కావచ్చు ఏది అయినా కూడా నమ్మి తీసుకుంటున్నారు, అంతనే సాటిస్ఫై అవుతున్నారు. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనమే దగ్గరుండి డిజైన్ కావచ్చు, బార్డర్ కావచ్చు, అన్నీ మనమే దగ్గరుండి చేయించుకున్న చీరలండి. సో ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దాం. సో ఇది ప్యూర్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి. నెక్స్ట్ కలర్. సో ఆల్ కలర్స్ ప్రతి గుడ్గా ఉంటాయి. సో అన్ని కలర్స్ చాలా బాగుంటాయి. సో ఇది పళ్ళు అండి. సో ఇది పళ్ళు. సారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో మీరు కావాలి అంటే కంపేర్ చేసుకోవచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్. సో అది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్స్, ఎక్సలెంట్ ప్రైజింగ్. సో ఆ ఫాల్ అండ్ టెక్స్చర్ కానీ వెయిట్లెస్ అండి, కంప్లీట్ వెయిట్లెస్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ విత్ బార్డర్. బార్డర్ చూసారా కింద. సో 8300 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇప్పుడు ఈ ప్రింట్ మనం ఇంకెక్కడ చూడలేం, ఎందుకంటే కస్టమైజ్డ్ ప్రింట్ అనమాట, చాలా బాగుంది. సో నెక్స్ట్ సారీ. సో దాంట్లోనే వెరీ బ్యూటిఫుల్ మస్టర్డ్, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. సో 3 కలర్స్ అంతనే బాగున్నాయండి. ఒక్క నిమిషం. సో ఇది పళ్ళు. సో ఇది సారీ, ఈ సారీ అండ్ ది బ్లౌజ్. సో 8300 ఫ్రీ షిప్పింగ్. అండ్ వీడియోని కంప్లీట్ చేసే ముందు నేను ఒక్క చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను, అది ఎవరిని ఉద్దేశించి కాదు అంటే. సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే అక్కడ ఏది అయినా కూడా ఎంఆర్పి రేట్ ఉన్నప్పుడు మనం ఎవరితో బార్గెన్ చేయం.
సో ఆ రేట్కి వెళ్తారు, క్యూలో నిలబడి వెళ్తారు. కొంతమంది అయితే క్యారీ బ్యాగ్స్ కూడా ఇవ్వరు, మనమే క్యారీ చేసుకోవాలి, దాన్ని కూడా ఎక్స్ట్రా పే చేసుకుంటారు. అదే ఎవరన్నా బయట పెద్దవాళ్ళు కొంచెం పల్లెటూరు వాళ్ళు పాపం అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తే వాళ్ళ దగ్గర 10 రూపాయలు కేజీ అంటే ఏమి 8కి ఇవ్వవా 5కి ఇవ్వవా అని అడుగుతారు. ఐ డోంట్ నో, అది హ్యూమన్ సైకాలజీ. అది కేవలం కూరగాయలు అక్కడే కాదండి, అన్ని దగ్గరలో వస్తుంది, సారీస్లో కూడా వస్తుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మాది ఏం పెద్ద షోరూమ్ కాదండి, లైక్ పెద్ద షోరూమ్, ఒక 50 మెంబర్స్ వర్కర్స్, నెలకు ఒక 5 లక్షలు కరెంట్ బిల్లు. సో ఈ మెయింటెనెన్స్ నాట్ లేదు. సో కొంతమంది ఎలా ఉంటారంటే చాలా తక్కువలేంటి, చాలా తక్కువ. సో ఎంత తక్కువ అంటే మిగతా వాళ్ళే చాలా ఎక్కువ. సో కతాన్ సారీస్ కూడా ఆన్లైన్లో టకా తీసేసుకుంటున్నారు మా దగ్గర. అది భగవంతుడు మాకు ఇచ్చిన కృప. కానీ ఇప్పటి వరకు తీసుకున్న ఎవ్వరు కూడా సాటిస్ఫైడ్, కంప్లీట్లీ సాటిస్ఫైడ్. నేను చాలామంది అడుగుతున్నారు ఇంకా కావాలి అని. సో ఎట్లుంటుందంటే ఇప్పుడు 5,000 రూపాయల చీర మా దగ్గర ఉంది, సో బయట అది సంథింగ్ ఎక్స్ ఉంది, ఎక్కువే ఉంది. సో అక్కడికి వెళ్ళి బార్గెన్ చేయకుండా తీసుకోగలిగిన వాళ్ళు కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్ద షాపు అయితే మంచి చీరలు ఉంటాయి, చిన్న షాపు అయితే మంచి చీరలు ఉండవు అని చాలామంది అలా అనుకుంటారు. సో దయచేసి మీరు కూడా ఈరోజు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు నేను చూపించిన సారీస్ ఏది కూడా నేను చెప్పిన మాటలో ఒక్క మాట కూడా పొల్లు తప్పులేదండి, కంప్లీట్గా కరెక్ట్గా చెప్పాను. సో సారీస్ అయితే అన్నీ బాగున్నాయి. అండ్ చాలామంది అంటే ఇప్పుడు చాలామంది మనసులో అనుకుంటారేమో వీళ్ళు సిల్వర్ కాయిన్ ఎందుకు ఇస్తున్నారు, శ్రావణ మాసం శుక్రవారము మీరు అందరు కూడా ఒక లక్ష్మీ లాగా అనమాట. సో మీరందరూ సారీస్ తీసుకున్నప్పుడు, సో పర్చేస్ చేసుకున్నప్పుడు ఒక చక్కగా మీ ద్వారా మాకు అనేది ఒక బెనిఫిట్ వచ్చినప్పుడు ఒక చిన్న గ్రాటిట్యూడ్ స్టైల్లో రిటర్న్ ఒక చిన్నది ఇవ్వడం అండి, అంతే. సో మేము అక్కడ కూడా వీవర్స్ దగ్గర చూసుకునేటప్పుడు కూడా మనం మంచి క్వాలిటీ ఇచ్చి మనం మంచి డిజైన్స్ కొత్తవి ఇస్తే తప్పకుండా అందరూ మనల్ని ఆదరిస్తారు. సో ఆ ఉద్దేశంతోనే కొంచెం ఏంటంటే రిస్క్గానే ఉంటుందండి, బిజినెస్ ఈజ్ ఆల్వేస్ రిస్క్, అది అందరికీ అన్ని విషయాల్లో ఉంటుంది. సో దయచేసి అలా అనుకోవద్దు. మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఎందుకనంటే చెప్పిన మాట కరెక్ట్గానే ఉంటుంది, సో దాన్ని మార్చి చెప్పేది ఉండదు. ఇక చూపించిన సారీస్ అన్నీ కూడా ప్యూర్ టసర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. సో ఎస్టర్డే గివ్ అవేని నేను ఇంక్లూడ్ చేసేస్తాను. హాయ్ అండి, ఎస్టర్డే ఆషాఢం సీఎల్ ఒక గివ్ అవే, ఒక నిమిషం. ఓకే, కంగ్రాచులేషన్స్ సరిత గారు. ఈరోజు కొన్న ప్రతి ఒక్కరికి 5 గ్రామ్స్ సిల్వర్ అనేది ఇంటికి పంపిస్తాను. సో 5 గ్రామ్స్ సిల్వర్ ఈజ్ వెరీ లెస్, కానీ ఒక శ్రావణ శుక్రవారం రోజు మీరు చక్కగా పర్చేస్ చేసుకుంటే ఒక 5 గ్రామ్స్ సిల్వర్ మీ ఇంటికి వస్తే అది కూడా ఒక వెరీ ఆస్పిషియస్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.